బాణసంచ మూతలు, డీజే పాటలు, ఆనందంతో డాన్సులు, మహిళా కోలాటం, కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం అన్ని కలిసి తెలంగాణ జాతిపిత, తెలంగాణ రథసారథి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ బాపు కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా 48 డివిజన్ కార్పొరేటర్ తోట గోవిందమ్మ రామారావు ఆధ్వర్యంలో స్థానిక డివిజన్ ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయభిలాషులు మధ్య ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేసి తెలంగాణ బాపుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ జన్మదిన వేడుకలో కార్పొరేటర్ శీలంశెట్టి వీరభద్రం, రమా, టీఆర్ఎస్ యువనేత తోట రమేష్, డివిజన్ ఎక్స్ కౌన్సిల్ సభ్యుడు వంకల వెంకట్, డివిజన్ అధ్యక్షుడు చేతికృష్ణ, మైనార్టీ నాయకులు బాబా, డివిజన్ బాధ్యులు కిషన్ నాయక్, గుత్తి నవీన్, కునుపూరి మహేష్, పిట్టెల ప్రవీణ్, వేముల మురళి, రవీందర్, మధు, బొడిగం వెంకన్న, రాము, అరవింద్, వీరస్వామి, కనకం భద్రం, మోటకుమార్, కులుకూరు మహేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాత్వికుడు, తెలంగాణ జాతిపిత అయినటువంటి మన ప్రియతమ నేత, తెలంగాణ 4 కోట్ల ప్రజానికి మహానుభావుడైనటువంటి కేసీఆర్ గారి 71వ జన్మదిన సందర్భంగా 3 టౌన్ ప్రాంతంలో ముఖ్యంగా 46, 47, 48 వార్డుల పరిధిలో ఇక్కడ ఉన్నటువంటి యువత, మహిళా సోదరుల అభిష్టానం మేరకు ఇవాళ ఉదయం నుంచి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రతి పల్లెలో, ప్రతి గల్లీలో కేసీఆర్ గారి సంబరాలు, ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు జరిగే సందర్భంలో సాయంత్రం పూట ఇక్కడ ఈ ప్రాంతం అంతా ప్రతిరోజు నిత్యం కార్మిక వర్గం కాబట్టి సాయంత్రం పూట అందరు చేస్తారనే సదుద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మా కుటుంబం తోట దంపతుల అంటే తోట గోవిందమ్మ గారి కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఎక్స్ కార్పొరేటర్ తోట రామారావు, నేను మా సహాయ సహకారాలు అందించినటువంటి మా డివిజన్ సభ అధ్యక్షులు చేతికృష్ణ గారు, ఎక్స్ కౌన్సిలర్ వంగాల వెంకట గారు, బాబా గారు, ఎక్స్ కార్పొరేటర్ కనకం భద్రయ్య గారు, అదేవిధంగా చేతికృష్ణ గారు, అందరి సహాయ కృష్ణ నాయకు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా 3 డివిజన్ల యువత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరికి సహకరించినందుకు ఈ ప్రాంత ప్రజలకి ఎన్నింటి ఉంటానని మరొకసారి వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకు ఈ కార్యక్రమాలలో ఇక్కడ ఉన్నటువంటి మహిళా లోకం గాని యువత గాని ఉత్సాహంగా పాల్గొంటుందంటే చిన్న నిదర్శనం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, గాయత్రి రవి గారు ఆనాటి నుంచి ఈనాటి వరకు మాకు ఎన్నెన్ని ఉండటం వల్లనే ఈ ప్రాంతంలో 23లో వచ్చిన పెను తుఫాను వరదలకు అజయ్ గారి సహాయ సహకారాలతో ఇక్కడ ప్రజలను ఆదుకోవడం జరిగింది. మొన్న పోయిన 24 సెప్టెంబరు 1వ తారీఖు నాడు తెల్లవారుజామున వరదలు వస్తే ఈ ప్రాంత ప్రజలను 46, 47, 48, 36 అనకుండా ప్రతి కుటుంబానికి చేతనైన మేరకు 9 రోజుల పాటు రోజు 5,000 మందికి మా కుటుంబం తరఫున ఇక్కడ ఉన్నటువంటి యువత, ముఖ్యంగా నేను చెప్పిన ఈ 3 డివిజన్ల యువత సహాయ సహకారాలతోటి ఆర్థికంగా ఎంతైనా పెట్టగలుగుతాం. కానీ సహాయం చేయాలంటే మాకు చేదోడు వాదోడు ఇక్కడ ఉన్నటువంటి సోదరీమణులు, ముఖ్యంగా యువతకి మా కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆ తర్వాత వేలాది కుటుంబాలకి చెద్దర్లు వేయటమే కాకుండా, వేలాది కుటుంబాలకి వైద్యం చేయటమే కాకుండా, వేలాది కుటుంబాలకి కిరాణా సరుకులు అందించడమే కాకుండా భవిష్యత్తులో గాని మా బంధులో ప్రాణం ఉన్నంత వరకు ఈ 3 టౌన్ ప్రాంత ప్రజలకి ఎల్లవేళలాగా అండదండగా ఉంటామని ఈ సందర్భంగా మీడియా ద్వారా ఖమ్మం జిల్లా యావత్ తెలంగాణ ప్రాంతానికి తెలియజేస్తూ, కేసీఆర్, కేటీఆర్, అజయ్ గారి, మా యొక్క గాయత్రిరావు గారి అన్నదండలు ఎల్లప్పుడూ హరీష్ రావు గారి అన్నదండలు మాకు ఉంటాయని, నిత్యం ప్రజాసేవలో భాగంగా ఉచిత వైద్యశాల టీఆర్ఆర్ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. ఈ 3 డివిజన్లకే కాకుండా టోటల్ గా
3 టౌన్ ప్రాంతానికే ఎలాంటి ఫీజులు లేకుండా మా బాబు వైద్యం చేస్తా ఉన్నాడు. భవిష్యత్తులో కూడా ఈ ప్రాంత ప్రజలకి కంట్లో నలుచుబడితే మా ఆయన కంట్లో పడ్డ విధంగా అనునిత్యం ప్రజల హృదయాల్లో నిలిచిపోతామని ఈ సందర్భంగా మరొకసారి మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ కేసీఆర్ గారు నిండు 100 ఏళ్లు బతికి రాబోయే సంవత్సరం 2 సంవత్సరాలలోనే కేసీఆర్ గారు మళ్ళీ సీఎం అయ్యి ఈ ప్రాంత ఆయన సెలవుతోటే 780 కోట్ల రూపాయలు ఆయన కలెక్టర్ గారి అకౌంట్లు ఎత్తే దాన్ని ఇప్పుడు సంవత్సరంన్నర గడిచినా గానీ 2 సంవత్సరాలు శాంక్షన్ అయినా గానీ ఇంతవరకు ఆ కరకట్ట అతి లేదు గతి లేదు బిక్కు అనుకుంటూ ఈ ప్రాంత ప్రజలు ఉంటున్నారు. ముఖ్యంగా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసే చివరిగా ఆ కరకట్ట ఎక్కడికి వస్తుందో అక్కడ ప్రాంత ప్రజలు కొన్ని ఇల్లు కోల్పోతుంది. వాళ్ళకి సరైన న్యాయం జరిగే వరకు ఈ ప్రాంత ప్రజలందరూ ఉద్యమం పాట పడతారని మీ ద్వారా ప్రభుత్వాన్ని కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. అక్కడ ప్రజలకి న్యాయం చేసే త్వరలో రాబోయే వర్షం కాలం కల్లా ఆ కరకట్టని అదే విధంగా కేసీఆర్ శాంక్షన్ చేసినటువంటి తీగల వంతెనని పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరులందరికీ ధన్యవాదాలు. కేసీఆర్ గారు నిండు 100 ఏళ్ల నుండి మా ప్రాంత ప్రజలకి డెవలప్ కి ఖమ్మం జిల్లాకి ప్రత్యేక నిధులు ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. జై కేసీఆర్.